తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు వ్యవహారం హైకోర్టులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా సిఐడి హైకోర్టుకు అదనపు నివేదికను సమర్పించింది. నివేదికలో పొందుపరిచిన అంశాలేంటి? తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టులో కీలక పరిణామం జరిగింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి సిఐడి మంగళవారం హైకోర్టుకు అదనపు నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై విచారించి తగిన ఆదేశాలు జారీ చేసేందుకు కేసు విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సిఐడి సమర్పించిన అదనపు నివేదిక 2 సెట్ల కాపీలను రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు ఇవ్వాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ జారీ చేసిన అవార్డ్ చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఈ నివేదికను ఉంచాలని రిజిస్ట్రార్ ని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సిఐడిని విచారణకు ఆదేశించింది. సిఐడి డీజీని స్వయంగా వెళ్లి విచారణ చేయాలని కోరింది. ఈ కేసులో పూర్వపరాలు ఏమిటి, అసలు చోరీ జరిగిన తీరు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో లోక్ అదాలత్లో రాజీకి సంబంధించిన చేసిన తీర్మానం, లోక్ అదాలత్లో రాజీ చేసేందుకు ఎవరు ముందుకు వచ్చారు అనే అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై కూడా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏసీబీని ఆదేశించింది. రవికుమార్ ఆస్తులు ఎన్ని, వారసత్వంగా వచ్చిన ఆస్తులు, ఆయన కొనుగోలు చేసిన ఆస్తులు, అవి ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు అనే అంశంపై పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 2న సిఐడి, ఏసీబీ డీజీలు తాము దర్యాప్తు చేసిన నివేదికలను హైకోర్టు ముందు ఉంచారు. హైకోర్టు ఈ నివేదికల కాపీలను సీజే ధర్మాసనం ముందు కూడా ఉంచాలని ఆదేశించింది. లోక్ అదాలత్లో రాజీకి సంబంధించి చట్టబద్ధతను తేల్చేందుకు ఈ కేసు విచారణను సీజే ధర్మాసనం చేపట్టింది. ఇటీవలి విచారణకు వచ్చిన సమయంలో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పు ఏముందని ప్రశ్నించింది. దేవాలయాల ఆస్తుల సంరక్షణ బాధ్యత హైకోర్టుపై ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ సింగిల్ జడ్జి ముందు మంగళవారం వచ్చింది. ఈ కేసులో సిఐడి అదనపు నివేదికను సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సిఐడి అదనపు నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక కాపీలు 2ంటిని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు ఇవ్వాలని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. ఈ కాపీలను లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరుపుతున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇచ్చేందుకు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.